బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా స్టామినా అయినా రెండో వారంలోకి అడుగుపెట్టినప్పుడే పూర్తిగా బయటపడుతుంది. మొదటి వారం పండుగ సెలవులు, అడ్వాన్స్ బుకింగ్స్, స్టార్ హీరోల క్రేజ్తో నెట్టుకొచ్చేసినా రెండో వారం శుక్రవారం అంటే 9వ రోజు థియేటర్ల దగ్గర జనాలు కనిపిస్తేనే ఆ సినిమా కంటెంట్ పాస్ అయినట్టు. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒక ఎపిక్ క్లాష్గా మారిన ధురంధర్ 2 వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు తమ 9వ రోజు అంటే రెండో శుక్రవారం ప్రయాణంలోకి ఎంటర్ అయ్యాయి. ఇంటర్నెట్లోని లేటెస్ట్ ట్రాకింగ్ డేటా, బుకింగ్ ట్రెండ్స్ గమనిస్తే ఈ రెండు సినిమాల మధ్య ఉన్న వ్యత్యాసం చూసి ట్రేడ్ పండితులకే మతిపోతుంది. ఒక పక్క బాలీవుడ్ మాన్స్టర్ 1000 కోట్ల టార్గెట్ వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటే, మరోపక్క మన టాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్ కనీసం థియేటర్ల అద్దెలు కూడా రాబట్టలేక చతికిలపడింది. ఈ 9వ రోజు బాక్సాఫీస్ రిపోర్ట్ ఎవరి ఖాతాలో ఎన్ని కోట్లు పడ్డాయి అన్నది ఇప్పుడు ఇన్ డెప్త్గా విశ్లేషిద్దాం. ముందుగా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న ఆదిత్యధర్ విజువల్ వండర్ రణవీర్ సింగ్ ధురంధర్ 2 9వ రోజు విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా రెండో శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి పాత సినిమాలకు స్క్రీన్స్ తగ్గుతాయి, కలెక్షన్స్లో డ్రాప్ వస్తుంది. కానీ ధురంధర్ 2 దెబ్బకు ఈ వారం కొత్తగా రిలీజ్ అవ్వాల్సిన చిన్న సినిమాలు కూడా భయపడి పోస్ట్పోన్ అయిపోయాయి. దీంతో ఈ యాక్షన్ మాన్స్టర్కి రెండో వారం కూడా సోలో రిలీజ్ లాంటి అడ్వాంటేజ్ దొరికింది. శుక్రవారం ఉదయం నుంచే సెకండ్ వీకెండ్ బుకింగ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఒక రేంజ్లో ఊపందుకున్నాయి. వర్కింగ్ డే అయినా కూడా సాయంత్రం, రాత్రి షోలకి మల్టీప్లెక్స్లలో ఆక్యుపెన్సీ రేటు ఏకంగా 65 నుంచి 70% వరకు నమోదైంది. లేటెస్ట్ ట్రేడ్ ట్రాకింగ్ ప్రకారం 9వ రోజు అంటే సెకండ్ ఫ్రైడే కేవలం ఇండియాలోనే ఈ సినిమా దాదాపు 18 నుంచి 20 కోట్ల రూపాయల భారీ నెట్ కలెక్షన్స్ని వసూలు చేసి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే ఇది మరో 25 కోట్ల పైమాటే. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో డబ్బింగ్ వెర్షన్స్ పరిస్థితి చూసుకుంటే ఈరోజు మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్స్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. సౌత్ డబ్బింగ్స్ నుంచే ఈ 9వ రోజు దాదాపు 4 కోట్ల రూపాయల ఎక్స్ట్రా వసూళ్లు రావడం విశేషం. ఇక సముద్రాలు దాటి ఓవర్సీస్ విషయానికొస్తే నార్త్ అమెరికాలో రెండో వీకెండ్ అడ్వాన్స్ సేల్స్ అద్భుతంగా ఉన్నాయి. 9వ రోజు ఓవర్సీస్ నుంచి సుమారు 5 కోట్ల రూపాయలు అంటే దాదాపు $600,000 గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ వసూళ్లన్నీ కలుపుకుంటే ధురంధర్ 2 సినిమా తన 9వ రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ని అత్యంత సునాయాసంగా తన ఖాతాలో వేసుకుంది. మొదటి 8 రోజులకే 885 కోట్ల గ్రాస్ మార్క్ని టచ్ చేసిన ఈ సినిమా ఈ 9వ రోజు వసూళ్లతో కలుపుకుని వరల్డ్ వైడ్గా 915 కోట్ల రూపాయల ఎపిక్ టోటల్కి చేరుకుంది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం ఈ కలెక్షన్స్లో ఇంకా డబుల్ జంప్ ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ వీకెండ్ పూర్తయ్యేసరికే 1000 కోట్ల క్లబ్లోకి రణవీర్ సింగ్ దర్జాగా ఎంటర్ అవ్వడం ఖాయమైపోయింది. కానీ ఇక్కడే నాణానికి మరోవైపు మన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ 9వ రోజు కలెక్షన్స్ని గమనిస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్ల కన్నీటి కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టినప్పుడు కనీసం ఫ్యామిలీ ఆడియన్స్తోనైనా డీసెంట్గా రన్ అవ్వాలి. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ తీసుకున్న పాత రొటీన్ ఫార్ములా, కథలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం ఈ సినిమాను పూర్తిగా వాషౌట్ అయ్యేలా చేశాయి. ఈ రోజు రెండో శుక్రవారం బాక్సాఫీస్ పరిస్థితి చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్కి థియేటర్ల కౌంట్ ఏకంగా 70% పడిపోయింది. నైజాం మరియు ఆంధ్రాలోని మెయిన్ సిటీస్లో ఉస్తాద్ని తీసేసి ఆ స్క్రీన్స్ అన్నీ ధురంధర్ 2కి ఇచ్చేశారు బయ్యర్లు. మిగిలిన ఆ కొన్ని థియేటర్లలో కూడా ఉదయం షోలకి 10 మంది జనాలు కూడా లేకపోవడంతో చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్లోని లేటెస్ట్ శాక్నిల్క్ డేటా మరియు ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 9వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 30 నుంచి 40 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ తీసుకురావడానికి నానా కష్టాలు పడింది. ఇది కనీసం ఒక మిడ్ రేంజ్ హీరో సినిమా తెచ్చే కలెక్షన్స్ కంటే దారుణం. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లో అయితే వసూళ్లు అఫీషియల్గా జీరోకి పడిపోయాయి. ఇంటర్నేషనల్ ఆడియన్స్ రొటీన్ కథలని ఎంతో దారుణంగా రిజెక్ట్ చేస్తారో చెప్పడానికి ఈ నంబర్సే సాక్ష్యం. ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ అన్నీ కలుపుకుని 9వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్గా మహా అయితే 50 లక్షల రూపాయల గ్రాస్ని మాత్రమే వసూలు చేయగలిగింది. మొదటి వారం అఫీషియల్ డేటా ప్రకారం 88 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ దగ్గర ఆగిపోయిన ఈ సినిమా 8-9 రోజున నామమాత్రపు వసూళ్లతో కలుపుకుని ఇప్పటి వరకు కేవలం 89 నుంచి 90 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ దగ్గరే నిలిచిపోయింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 225 కోట్లయితే అందులో సగం కూడా ఈ సినిమా ఫుల్ రన్లో వసూలు చేసే పరిస్థితి లేదు. కేవలం స్టార్ డమ్ని, క్రేజ్ని నమ్ముకుని పాన్ ఇండియా సినిమాల పోటీలోకి వస్తే ఇలాంటి డిజాస్టర్స్ మాత్రమే మిగులుతాయి అని ఈ 9వ రోజు బాక్సాఫీస్ రిజల్ట్ ఇండస్ట్రీకి ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. ఒకవైపు ఆదిత్యధర్ 4 గంటల సినిమాతో రెండో వారంలో కూడా రోజుకి 30 కోట్లు రాబడుతూ కంటెంట్ పవర్ ఏంటో చూపిస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా కాపాడలేనంత దారుణంగా ఉస్తాద్ స్క్రిప్ట్ ఉండడం టాలీవుడ్ వర్గాలను తీవ్రంగా ఆలోచింపచేస్తోంది.